బాండి పెట్టిన ఆయిల్ అయితే పోస్తున్నా. జీలకర్ర వేస్తున్నా, కొంచెం మినప్పప్పు వేస్తున్నా, ఉల్లిపాయ అయితే వేసినాను. రెండు ఉల్లిపాయ గడ్డలు తీసుకొని కట్ చేసేయాలి, ముక్కలు చేసి చేసేయాలి. లైట్గా ఫ్రై అయ్యింది. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నా, ఒక స్పూన్. మంచిగా ఇలా కలుపుకోవాలి. ఉల్లిపాయ అయితే ఫ్రై అయింది. ఇలా పసుపు వేస్తున్నా, చికెన్ కారం పొడి వేస్తున్నా, పైన మిక్సీ వేస్తున్నాయి. టమాటా ముక్కలు అయితే వేస్తున్నా. 3 టమాటాలు తీసుకున్నా. ఉప్పు అయితే వేస్తున్నా. ఇదిగో టమాటా అయితే మెత్తగా అయింది. మెత్తగా కావడానికి ఇలా అంటే మొత్తం మెత్తగా అయిపోతుంది. టమాటా అయితే మెత్తగా అయింది. చిక్కుడుగా ముందే ఉడకబెట్టి పెట్టుకున్నా. చిక్కుడుగా అయితే వేసానండి. ఇదైతే శనగపప్పు ముందే ఉడకబెట్టి పెట్టుకున్నా. చిక్కుడుగా కూరలో శనగపప్పు వేస్తున్నా. దీనైతే మిక్సీ వేస్తున్నా. ఇలా కావాలి. ధనియాల పొడి అయితే వేస్తున్నాను. ధనియాల పొడి అయితే వేసాను. ఇలా మిక్స్ వేసేసుకోవాలి. ఒక్క 2 నిమిషాలు కొంచెం ఫ్రై కావాలి అంతే. శనగపప్పు చిక్కుడుగాయ కర్రీ రెడీ. ఏ దాంట్లో అయినా బాగుంటుంది, చపాతీలైనా పరోటాలైనా ఏ దాంట్లో అయినా బాగుంటుంది. మా అమ్మాయి అయితే తింటుంది రొట్టెల. చపాతీ వేసా అని చెప్తా కదా, మంచిగా ఉందంట చెప్తుంది. ఇలాగే చేసుకొని తిని మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ప్లీజ్ మా ఛానల్ అయితే చూడండి. మళ్ళీ రేపు వంటతో కలుద్దాం. బాయ్.